నేను దీన్ని సెటైరిక్ గానే మాట్లాడతా. హేళన, హేరామ అనేది జగన్మోహన్ రెడ్డి గారికి హేళన కింద మాట్లాడినటువంటి మాట నిన్న. అది అర్థం చేసుకోవడానికి అందరికీ అర్థమవుతుంది. అంటే హేరామ అనేది అంత హేళనగా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో ఏమి సామరస్యాన్ని తీసుకొస్తాడో ఒకసారి ఆయనకి వదిలేద్దాం. పోతే ఇజ్రాయెల్ గారు చెప్తూ మాట మీద నిలబడ్డాడు మా నాయకుడు, మాట మీద నిలబడ్డాడు. ఏంటి మాట మీద నిలబడతాం? 2014-19 మధ్యన జరిగినటువంటి అసెంబ్లీలో 30,000 సరిపోవు, ఇంకొక 30,000 తీసుకోండి పెట్టండి అన్నది. తర్వాత 19కు ముందు మా నాయకుడు ఇక్కడే ఇల్లు కట్టుకున్నాడు, మీకు ఇల్లు లేవు, మేము అమరావతిలో ఉన్నాము, ఇక్కడి నుంచి మారదు అని చెప్పినటువంటి ఇజ్రాయెల్ గారికి సంబంధించినటువంటి కొలీగ్స్ అనుకుందాం, ఆ ఎమ్మెల్యేలో అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు. అక్కడి నుంచి తప్పుకుంటే 19 గెలిచి అసెంబ్లీలోకి రాగానే 3 రాజధానులు ఈ రాష్ట్రంలో ఉండాలి. ఒకటి ఇక్కడ వైజాగ్లో, ఒకటి ఈ అమరావతిలో ఉన్నది తగుంచుతాను, ఇంకోటి కర్నూలు. అయిపోయింది. 19 నుంచి 24 వరకు పరిపాలన చేశారు. ఎక్కడ 3 పెట్టాడో ఏం చేశాడో తెలియదు, మనకి ఎవరికి తెలియదు. అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళా 24కి వచ్చేదానికి వాడిపోయిన తర్వాత మళ్ళా మొత్తం వీళ్ళకి సంబంధించినటువంటి సోకాల్డ్ బ్యాచ్ అంతా మళ్ళా ప్రెస్ మీట్లు పెట్టి మేము ఎప్పుడు కూడా అమరావతికి వ్యతిరేకం కాదు, మేము అమరావతి రాజధాని ఈ రాష్ట్రంలో ఉంటుంది, ఇప్పుడు చెప్తున్నాము రాసుకోండి అన్నది అయిపోయింది. ఇవాళ మళ్ళా వచ్చి 1.5 సంవత్సరం గడిచిన తర్వాత వచ్చేసి ఏంటది మావిగన్ అంట. మావిగన్ మరి ఇదే ఇజ్రాయెల్ గారిని అడుగుతున్నాను, ఎట్లా 3 ప్రాంతాలకి న్యాయం చేశారు మీరు? అప్పుడు 3 ప్రాంతాలు అయింది, తర్వాత మళ్ళా అమరావతి అయిపోయింది, మళ్ళా అమరావతి అయిపోయింది, మళ్ళా అప్పుడు మావిగన్. మావిగన్ అంటే రాష్ట్రం మొత్తం ఉంటుందా? ఇజ్రాయెల్ గారు నాకు తెలియదు, చెప్పండి. మచిలీపట్నం దగ్గర నుంచి గుంటూరు వరకు ఉన్నటువంటిది ఎంత? ఇదేనా రాష్ట్రం అంటే? మన ఆంధ్ర రాష్ట్రం ఇదేనా మీ దృష్టిలో? 3 ప్రాంతాలు ఇదేనా ఆంధ్ర రాష్ట్రం అంటే మీ దృష్టిలో? ఒకసారి చెప్పాలి మీరే ప్రజలకు సమాధానం. అంటే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాట మీద నిలబడ్డాడో మరి ఇజ్రాయెల్ గారు ఒకసారి మనసాక్షిగా చెప్పాలి. ఇది డిబేట్లో కూర్చున్నాం కదని చెప్పేసి చెప్పాలంటాం కాదు కదా. ఎమ్మెల్సీగా మాట మీద నిలబడతామంటే ఇదేనా? ఒకసారి మీరు ఇదే మాట మీద నిలబడతామంటే ప్రజలకు కూడా చెప్పండి. రోజుకు ఒక మాట అంటూ ఉంటారు. మరి మాకైతే అర్థం కావట్లేదు మాట మీద నిలబడతామంటే ఏంటో మరి ఆయన. సో చూసాం, ఆయన చెప్పారు, వీళ్ళే చెప్పుకొచ్చారు కదా. అక్క సింహం సింగులు పులి అన్నది అన్నీ అయిపోయి మళ్ళీ బొద్దెంక దగ్గరకు వచ్చింది. వీళ్ళు నేను బొద్దెంకలని ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. అంటే వీళ్ళ ఎక్కడ అసలు కనిస్టెంట్ ఉంది వీళ్ళకి? వీళ్ళ మాటలు మాట్లాడేదానికి ఏం చెప్పదలుచుకున్నారు వీళ్ళు? లా అండ్ ఆర్డర్ గురించి వీళ్ళు చెప్తారా? అరే సాక్షాత్ హైకోర్టే కదా అసలు ఈ రాష్ట్రంలో ఏమి నడుస్తుంది అని చెప్పి అడిగింది. మమ్మల్ని అడగలా ఇవాళ, మీరు అంటున్నారు చెప్తే మమ్మల్ని అడగలా. మీరు నాశనం చేసినటువంటి వ్యవస్థల్ని సరి చేసుకుంటూ వస్తానికి టైం పడుతుంది మాకు. ఏ వ్యవస్థని కూడా మీరు సక్రమంగా ఉంచారు ఈ రాష్ట్రంలో, అన్నిటి నాశనం చేశారు. ఆ నాశనం చేసిన పర్యవసరమైంది. మేము వాటిని అన్నింటి కూడా సరి చేసుకుంటారా రావడంతో కొంత లేట్ అవుతుంది, కానీ